హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? సో, ఈ సండే వ్లాగ్ అనమాట. ఈసారి చాలా తొందరగా పోస్ట్ చేసేస్తున్నాను. జనరల్‌గా చాలా లాస్ట్ 2 వీక్స్ నుంచి కొన్ని వీడియోస్ లేట్‌గా పోస్ట్ చేయడం వల్ల సండే వ్లాగ్ ట్యూస్‌డే ఆర్ వెడ్నెస్‌డే పోస్ట్ చేయాల్సొస్తుంది. సో, ఈసారి తెల్లారి పోస్ట్ చేస్తున్నాను మండే రోజు. సో, సండే అంటే లేజీ డే అండ్ హ్యాపీ డే అంటూ ఉంటారు. బట్ సండే బోనాల పండుగ ఉండడం వల్ల ఇంకా దీపారాధన అవన్నీ చేసుకోవాలి కదా! పనులుంటాయి ఇంట్లో అని చెప్పి సో, తొందరగా లేచేసాననమాట. ఇంకా నేను యాక్చువల్లీ మా నైబర్స్ అమ్మవారికి బియ్యం పోస్తున్నారనమాట. సో, తను నైటే ఫోన్ చేసి సాటర్‌డే నైటే ఫోన్ చేసి బియ్యం కలపాలి రండి రా అని చెప్పేసి అన్నదనమాట. ఇంకా అమ్మవారికి బియ్యంలో మనం పార్టిసిపేట్ చేయడం అనేది ఒక పుణ్య కార్యక్రమమే కదా! అదంత అదృష్టం అందరికీ ఉండాలి కదా! అని చెప్పి తొందరగా లేచేసి ఇంట్లో పని ఫటాఫట్ చేస్తున్నాను. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వచ్చేస్తాయి. సో, ఇంకా నా సండే రొటీన్ అయితే దేవునికి దండం పెట్టుకొని, మా నాన్నగారికి దండం పెట్టేసి, ఫస్ట్ కిచెన్‌లో పాలు పెట్టేస్తాను. వాషింగ్ మిషన్‌లో బట్టలేస్తాను. యూజువల్‌గా వీడియో వ్లాగ్ షూట్ చేసుకున్న రోజు షూట్ చేస్తూ ఉంటాను. సో, ఇక్కడ ఏంటిదంటే పెసరపప్పు నానబెట్టాను సాటర్‌డే రోజే. అది నిన్న వ్లాగ్ చూసే వాళ్ళకి అర్థమవుతది. మళ్ళీ డీటెయిల్‌గా చెప్తాను మళ్ళీ ఇందులో గూడా. సో, పెసరపప్పు 3 కప్పులు తీసుకుంటే, ఒక కప్పు శనగపప్పు తీసుకొని, ఒక గంట సేపు నానబెట్టుకొని, కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసేసుకొని, రుబ్బుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. సో, వేడి వేడిగా ఇప్పుడు చేసుకోవచ్చనమాట. సో, అని జెప్పేసి అలాగే సాటర్‌డే చేసిన చపాతీలు 5 చేస్తే 2 తిన్నారు. 3 అట్లనే మిగిలిపోయాయి. అండ్ పాలు పెట్టేసాను. సో, ఆ పనులైతే అవుతూ ఉన్నాయి. వాషింగ్ మిషన్‌లో బట్టలు అవుతూ ఉన్నాయి. ఈ లోపల ఇల్లైతే క్లీన్ చేసేస్తున్నాను. ఇల్లు క్లీన్ చేసుకుంటూ మీతో ఎవ్రీ వ్లాగ్‌లో ఒక టాపిక్ డిస్కస్ చేస్తాను కాబట్టి, ఈరోజు కూడా ఒక మంచి టాపిక్ డిస్కస్ చేద్దాము. సో, ఈరోజు టాపిక్ అయితే యాక్చువల్లీ నిన్న బోనాల పండగ అయింది కదా! సండే రోజు ధూమ్‌ధామ్‌గా. సో, ఎందుకో తెలీదు. ఇది మాకు ఈ ఫీలింగ్ ఉంది కాబట్టి మాకలా అనిపిస్తుందేమో! అందరికీ అదే ఫీలింగ్ ఉండాలని అది రూల్ ఏం లేదు కదా! సో, నాకెలా అనిపిస్తుందంటే, సో, 2, 3 ఇయర్స్ బ్యాక్‌తో కంపేర్ చేస్తే ఇప్పుడు బోనాల పండగ అనేది దాని యొక్క ధూమ్‌ధామ్ జోష్ అనేది తగ్గిపోయిందేమో అనిపిస్తుంది. సో, ఇదివరకు మా చిన్నతనంలో బోనాల పండగ ఎలా ఉండేదంటే, మస్తు పాటలు పెట్టుకొని 3 రోజులు సందడిగా అనిపించేది. సండే రోజు ఉదయం స్టార్ట్ చేశారంటే నైట్ 9, 9:30 వరకు కూడా బోనాలు తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టి పూజలు చేసుకొని, మేకని, కోళ్ళని కట్ చేసుకొని, చుట్టాలని, ఆడపిల్లల్ని, మనవరాల్ని, అల్లుల్ని, కొడుకుల్ని అందరిని పిలిపించుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ, తింటూ, తాగుతూ ఎంజాయ్ చేస్తారు. తాగడం అని ఎందుకన్నానంటే తెలంగాణలో తాగడం కంపల్సరీగా ఉంటది. ఇలాంటి బోనాల పండగకి, దసరా పండగకి దావతులైతే కంపల్సరీ కక్క ముక్క ఉండాల్సిందే. అందుకే నేను తాగడం అనే టాపిక్ అన్నాను. మళ్ళీ దీని పెద్ద కాంట్రవర్సీ అవ్వద్దని దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, ఎందుకో నాకైతే ఈసారి జోష్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. ఎందుకంటే ప్రతిసారి 2, 3 ఇయర్స్ నుంచి మేము కూడా సరిగ్గా చేసుకోవట్లేదు. సో, ఇన్‌లాస్ చేస్తే వెళ్ళి మొక్కి చేసుకోవడం ఒక ఎత్తైతే, ఏ పండగకైనా ఒక ఆడపిల్లకి పుట్టింటికే వెళ్ళాలని ఉంటది. పుట్టింటికి ఒక్కదానికి వెళ్ళాలని ఉండదు. హస్బెండ్‌తోని వెళ్ళి, పిల్లలతోని వెళ్ళి అక్కడ అమ్మ నాన్నతో చేసుకోవాలని ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి ధూమ్‌ధామ్ పండుగలుంటే మట్టుకు ఇంకెక్కువ అనిపిస్తూ ఉంటుంది. అది ఆడపిల్ల నైజము. ఇప్పుడు మనకు ఆడపిల్లలుంటారు. ఫ్యూచర్‌లో వాళ్ళకి పెళ్ళిళ్ళయిపోయినాక పండగలకి మనం పిలిపించుకుంటామా లేదా? అరే! అల్లుడిని, బిడ్డని పిలవాలి, మనవరాల్ని పిలవాలి, వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయాలని ఉంటది కదా! ఆబ్వియస్‌లీ అందరికీ అలానే ఉంటుంది. సో, 3 ఇయర్స్ బ్యాక్ నుంచి 3 ఇయర్స్ బ్యాక్ మంచిగుండేదండి పండగ అంటే. ప్రతిసారి పండగకి మా నాన్న పిలిచేది, ఎళ్ళేవాళ్ళం. మా నాన్న కోడి కోయించుకొచ్చెళ్ళేది. పిల్లలతోని, మా హస్బెండ్‌తోని, అమ్మ నాన్నతోని మంచిగా ఎంజాయ్ చేసేది. మళ్ళీ ఇక్కడికొచ్చినాక శ్రావణ మాసంలో ఇన్‌లాస్ వాళ్ళు చేసుకుంటే మళ్ళీ అక్కడే ఎంజాయ్ చేసేవాళ్ళం. సరదాగా ఉండేది. ఎందుకో 2, 3 ఇయర్స్ నుంచి అసలు బోనాల పండగ అంత మంచిగా జోష్‌గా చేసుకున్నట్టు అనిపిస్తలేదు. డెఫినెట్‌గా నెక్స్ట్ ఇయర్ అన్నా ఇంకా చాలా బాగా చేసుకోవాలని ఆ అమ్మవారిని, బోనాల పోచమ్మని, ఎల్లమ్మని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనే కాదండి మీరు గూడా అందరూ సకల అష్టైశ్వర్యాలతో, ఆనందాలతో, సంతోషాలతో, పిల్లా పాపలతో అంతా సుఖంగా, సంతోషంగా ఉండాలి. అందులో మేముండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా బోనాల పండగ టాపికొచ్చింది కాబట్టి, బోనాల పండగ తెల్లారి అందరికీ హాలిడే ఉంటుంది. ఆబ్వియస్లీ ఈరోజు పిల్లలందరికీ హాలిడేనే. గవర్నమెంట్ హాలిడే ఇంకా తెలంగాణ సెపరేట్ అయినప్పటి నుంచి బోనాల పండగకి ప్రత్యేకమైన స్థానం ఉంది కాబట్టి మండేకి ఎక్కువ మా చిన్నతనం నుంచి కూడా మాకు స్కూల్ లైఫ్ నుంచి కూడా మాకు హాలిడే ఉండేది. ఇప్పటికి పిల్లల హాలిడే ఉంది. సో, ఇంకా మండే విశిష్టత ఏంటిదంటే బోనాల పండగ విశిష్టత. సో, ఆ రోజు
పోతరాజు వస్తాడు. సో, మేము మా చిన్నతనంలో ఎలా ఉండదంటే, మా ఇంటికి మెయిన్ రోడ్‌కి 1, 2 కిలోమీటర్స్ ఉండేది. సాయంత్రం ఏందంటే పోతరాజు వస్తాడని చెప్పేసి మంచిగా సాయంత్రం మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి, అమ్మతో కలిసి రోడ్ మీదకి వెళ్ళి, అక్కడ 9, 10 వరకు టైమ్ స్పెండ్ చేసి, పోతరాజు చూస్తే, ఆ పోతరాజు వేషధారణ చూసి, ఆయన చేసే చేష్టలు చూసి, సంబరపడి, చూసి కన్నుల పండగగా చూసి, తిరిగి ఇంటికొచ్చేవాళ్ళము. సో, ఆ రోజులన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సో, ఇప్పటికి మా హస్బెండ్‌కి మండే పోతరాజు వస్తాడు కదా! అంటే ఆయనకి అర్థం కావట్లేదు. తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఆయనకి అర్థమయ్యింది. సో, పోతరాజుతోని చాలామంది ఇప్పుడు ఫోటోలు, సెల్ఫీలు దిగుతున్నారు గానీ, అప్పుడు ఫోటోలు, సెల్ఫీలు లేవు గదా! కాబట్టి కన్నుల పండగ చూసి రథయాత్ర చేస్తారు గదా! పట్నాలేస్తారు గదా! చాలా అనిపించేది తెల్లారి గూడా. ఇంకా ఆదివారం అడుగు పొడుగు మిగిలినన్ని తెల్లారి మళ్ళీ పాశి పండగ చేసుకొని అందరిని అప్పుడు తర్వాత మళ్ళీ ఎవరింటికి వాళ్ళు దారి మళ్ళీ హ్యాపీగా ఉంటుండే అన్నమాట. సో, మళ్ళీ ఆ జోష్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడిని. నా మార్నింగ్ రొటీన్‌లో అయితే ఇల్లు క్లీన్ చేయడం అయిపోయింది. బట్టలు గూడా అయిపోయాయి. ఆరేయాలి. సో, ఫస్ట్ అయితే నేను ఇది మార్నింగ్ డీటాక్సీ డ్రింక్ లాగా ఈ పౌడర్‌ని నోట్లో వేసుకొని వార్మ్ వాటర్ తాగుతున్నాను. ఇదేంటంటే సోంపు, జీలకర్ర, వాము, నల్ల జీలకర్ర పాలల్లో తీసుకొని అలా కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. సో, మంచిగా వేయించేసుకొని చల్లగా అయినాక గ్రైండ్ చేసుకొని ఒక కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పటికి ఇది తీసుకోక దగ్గర 4, 5 రోజులయిపోయింది. ఫాస్టింగ్ చేయబట్టి మార్నింగ్ ఇది తినట్లేదు. సో, మధ్యాహ్నం 12 తర్వాత తింటా కాబట్టి సో, అదొక చెంచా నోట్లో యేసుకొని అది ఎట్లనో అనిపిస్తది గదా! అని చెప్పేసి వార్మ్ వాటర్ తీసుకోవడం అనమాట. వెయిట్ లాస్ కోసం ఎన్ని చేసినా వెయిట్ అయితే తగ్గట్లేదండి. ఏ మార్పు లేదు. అంతే లావు. అసలు ఎలా ఉండేవాళ్ళం, ఎలా అయిపోయాము. ఈ వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల మంచి మంచి డ్రెస్సులు వేసుకోలేము. శారీస్ మంచిగా కట్టుకోలేము. ఎందులో చూసినా దొబ్బుగా లడ్డుగా కనిపిస్తా ఉంటాము. చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది గదా! బక్కగా ఉంటేనే బెటర్ అండి. బక్కగున్న ఆరోగ్యంగా ఉండాలి గానీ లడ్డు మాత్రం కావద్దు. లడ్డుకైతే బక్కగా కాలేము. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే నెలసరి సరుకులు వచ్చి కూడా దగ్గర వారం కావస్తుంది. 4, 5 రోజులు అయిపోయింది. అవి అలానే ఉండిపోతూ ఉన్నాయన్నమాట. సాటర్‌డే ఆల్రెడీ కొన్ని సదిరాను. ఇంకా సండే కూడా ముందు సదిరేద్దాము అని చెప్పేసి సదిరేసి మళ్ళీ ఇల్లు క్లీన్ చేశానన్నమాట. ఒకటికి 2, 3 సార్లు ఇల్లు క్లీన్ చేయాల్సొస్తది సండే రోజైతే. అదే పని మీద ఉంటాం కాబట్టి. సో, ఇంకా ఆకుకూరలు ఉన్నాయి. అవి కట్ చేసుకుందాం అనుకున్నాను గానీ ఓపిక లేకుండే. ఆఫ్టర్ దట్ నేను ఫ్రెష్ అప్ అయిపోయా అని చెప్పాను కదా! నైబర్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను బియ్యం కలపడానికి అని చెప్పేసి. అందుకని ఫ్రెష్ అప్ అయిపోదాం అని చెప్పేసి ముందైతే ఇంకా ఈ శారీ కట్టుకుందాం అని చెప్పి మీకు చూపిస్తున్నాను. ఇది మీషోలో తీసుకున్న శారీ అండి. బాందిని ప్రింట్‌తో శారీ వచ్చింది ఇక్కత్‌లో. శారీ ప్రైస్ 400 చేంజ్ పడినట్టుంది. లింక్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేస్తాను. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు కృష్ణ, ముకుంద, మురారి హ్యాండ్స్ పెట్టుకొని కుట్టించుకుంటున్నారు కదా! ఆ విధంగా నేను కుట్టించుకున్నాను. ఇలా కుట్టించుకోవాలని నా ప్లాన్ కాదు. చిన్న బుట్ట హ్యాండ్స్ పెట్టించుకుందామని నేను అనుకున్నాను. ఒకటి కుట్టించుకుందాం అంటే ఇంకోటి కుట్టించుకునేసరికి అది నాకంత సూట్ అన్నట్టు అనిపించలేదు. అసలే లావు. ఈ బుగ్గ హ్యాట్స్ ఏసుకోవడం వల్ల ఇంకా లావుగా అనిపించాను. అసలు నాకైతే ఏం సూట్ అవ్వలేదు. సో, ముందు ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత దీపారాధన చేసుకుందామని మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటున్నాను. లావుగుంటే ఇదో బాధ అండి. అస్సలు ఏ డ్రెస్సులు పట్టవు. ఎంత డైటింగ్ చేద్దామన్నా కూడా ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు దొబ్బింది. థర్స్‌డే కూడా 4 రోజుల నుంచి 2 రోజులు హెల్త్ బాలేక థర్స్‌డే బయట ఫుడ్ తిని సండే నాన్ వెజ్. ఇంకెక్కడ లావుగా తగ్గుతాము. నేను అనుకుంటున్నాను ఈ వీక్ అంతా కూడా ఈ మండే నుంచి సాటర్డే వరకు సాయంత్రం మొత్తం డిన్నర్ స్కిప్ చేసేసి 6కి అట్లా ఏదైనా ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ క్యారెట్, బీట్రూట్ అండ్ కీరా దోసకాయ అండ్ ఏదైనా ఒక ఫ్రూట్ తిందామని అనుకుంటున్నానన్నమాట. ఒక 1 వీక్ అలా నైట్ పూట డిన్నర్ స్కిప్ చేస్తే బాడీలో ఏమన్నా మార్పు వస్తదేమో చూడాలనుకుంటున్నాను. సో, మీకు తెలిసుంటే కామెంట్ చేయండి. ఇంకా వెయిట్ లాస్ రెసిపీస్ ఏమైనా ఉంటే చెప్పండి. డెఫినిట్‌గా నేను ట్రై చేస్తాను. సో, మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్‌లో ఈరోజు పండగ కాబట్టి కొంచెం స్పెషల్‌గా రెడీ అవుతున్నా. పండగలప్పుడే కదా ఆడవాళ్ళు మంచిగా తయారయ్యేది. సో, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఆ తర్వాత స్విస్ బ్యూటీ వాళ్ళది ప్రైమర్ పెట్టుకుంటున్నాను. ఇంకొకటి కూడా తీసుకున్నాను నేను ఫ్లిప్‌కార్ట్‌లో. యాక్చువల్లీ అవన్నీ చూపిద్దామంటే నాకు ప్రతిసారి వ్లాగ్ లెంత్ ఎక్కువైపోతుంది. చూపించలేకపోతున్నాను. ఇంకొకటి ఏంటిదంటే స్విస్ బ్యూటీ వాళ్ళదే ప్రైమర్ కమ్ ఫౌండేషను. సో, అది తీసుకొని చూసారా ప్యాకెట్‌లో గూడా అలానే ఉండిపోయింది. అది మీకు చూపిద్దామని ఆ కవర్ గూడా పడేయట్లేదు. డెఫినెట్‌గా నెక్స్ట్ షార్ట్‌లో అయితే అది పెడతాను. ఇది చాలా స్మూత్‌గా ఉంది. క్యాప్ కూడా చాలా బావుంది. అండ్ నా షేడ్ వచ్చేసి నేచురల్ న్యూడ్‌లో తీసుకున్నాననమాట. చాలా బావుంది. చాలా సింపుల్‌గా ఉంది. సో, పెట్టుకున్నా గూడా ఫేస్‌కి చాలా లైట్‌గా అనిపించింది. ఆల్రెడీ స్విస్ బ్యూటీదే ప్రైమర్ పెట్టుకున్నాను. మళ్ళీ ఇందులో గూడా ప్రైమర్ కమ్ ఫౌండేషన్ వచ్చింది. ఇదివరకు లాక్మీ ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకునేది. ఇప్పుడు ఎక్కువ
ఎక్కువగా ఈ స్విస్ బ్యూటీ అండ్ రీని దానికి వెళ్తున్నాను. రీని దాంట్లో కూడా 4 షేడ్స్‌లో లిప్‌స్టిక్స్ తీసుకున్నాను. 500 రూపీస్ పడింది. సో, ఈ ఈ స్విస్ బ్యూటీ ఫౌండేషన్ కమ్ ప్రైమర్ కూడా 500 చేంజ్‌లో ఏదో పడింది. ఈ రెండిటి గురించి కూడా నేను సెపరేట్ ఒక షార్ట్‌లో పెడతానండి. సో, చాలా బాగుందనమాట. తర్వాత పౌడర్ వేసుకొని, కాజాలు పెట్టుకొని, టిక్లీ పెట్టుకొని, నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే కంప్లీట్ చేసుకొని, పూజారాధన కంప్లీట్ చేసుకున్నాను ముందు. ఈ శారీ కట్టడాలేమో గానీ, జనరల్‌గా ఆడవాళ్ళు రోజు శారీస్ ఎలా కడతారో అనిపిస్తది. అండ్ ఎందుకో చాలా లావయిపోయాను అనిపిస్తుంది. చాలా వెయిట్ గెయిన్ అయిపోయాను. అండ్ లాంగ్ నల్ల పూసలు ఒకటేసుకొని మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే వేసేసుకున్నాననమాట. సో, చాలా మంచిగా రెడీ అయిపోయినా కానీ లావైతే చాలా ఉన్నాను అనిపించింది. ఆ తర్వాత దీపారాధన కూడా కంప్లీట్ చేసేసుకున్నాననమాట. సింపుల్‌గా చామంతులు, గులాబీ పూలు పెట్టేసి డెకరేట్ చేసి దీపారాధన చేసుకున్నాను. మేము శ్రావణ మాసంలో బోనం చేసుకుంటాం. నేను సెపరేట్‌గా బోనం అయితే నేనేం చేయట్లేదండి. సో, నేను సొంత ఇల్లు కట్టుకుంటే కంపల్సరీగా సెపరేట్‌గా బోనం అనేది చేసుకుంటాను. తులసి కోట దగ్గర దీపారాధన చేసుకొని ముగ్గులు వేసేసుకున్నాను ఇంటి ముందు. ఒక మెయిన్ కడుపు అయితే కడుక్కొని ముగ్గులు వేసి ఇంటి ముందు ముగ్గులు వేసేసి డెకరేట్ చేసి పెట్టేశాననమాట. ఆ తర్వాత కాళ్ళకి పసుపు పెట్టుకొని నెత్తిలో పూలు పెట్టుకొని ఇంకా వేరే చెప్పాను కదా బియ్యం కలపడానికి వెళ్తానని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళేసాననమాట. అక్కడికి వెళ్ళేసి రావడానికి మధ్యలో నాకెందుకు పొద్దున్నే కొంచెం త్వరగా లేసాను కదా, సండే కూడా ఆకలేసినట్టుగా అనిపించి నిన్న చేసిన చపాతీలు అంటే సాటర్డే చపాతీలు ఉంటే కొద్దిగా ఛాయలో వేసేసుకొని తినేస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు మన రెసిపీకి వచ్చినట్లయితే పెసరపప్పు గారెలు పండగ స్పెషల్. సో, పెసరపప్పు 3 ఇంతలు ఉంటే ఒక ఇంతు అంటే 3:1 రేషియోలో పెసరపప్పు, శనగపప్పు వేసుకోవాలి. ఒక గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. మీ దగ్గర అల్లం వెల్లిపాయ ముక్కలు ఉంటే ఈ టైంలోనే వేసేసుకొని కొంచెం జీలకర్ర అలాగే ఉప్పు వేసేసుకొని రుబ్బుకోవాలి బరకగా. నేను సాటర్డే నైటే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్నాను. అల్లం వెల్లిపాయ ముక్కలు లేవు, నేను పేస్ట్ వేసేసుకున్నాను. సో, ఇలా బరకగా రుబ్బుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. తర్వాత కల్లారే వేసేసుకొని తినేయొచ్చు అప్పటికప్పుడు వేసేసుకొని. సో, ఇంకా ఈ ఫ్రిడ్జ్లో నుంచి పొద్దున్నే బయట తీసి పెట్టేశాను. ఇప్పుడు ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాము. సో, ఇందులో కొంచెము ధనియాల పొడి అండ్ కొంచెం జీరా పౌడరు, ఆ తర్వాత కొంచెము కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మీ కారం తగ్గట్టుగా వేసుకోండి. ఆ తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. సో, తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అదొకటి స్కిప్ అయిపోయింది. సో, అది ఎక్కడో పోయిందనమాట. సో, అదొక్కటి షూట్ చేయలేకపోయాను. ఆ తర్వాత ఇందులోకి వచ్చేసి కొంచెం గరం మసాలా వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, తర్వాత కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, కరివేపాకు తరుగు వేసుకోవాలి. సో, ఇవన్నీ కూడా మనం పెసరపిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. సో, బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మంచిగా వేగితే అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేను డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని మంట పెద్దగా పెట్టేసి ఏదో పనిలో పడిపోయాను. ఆ నూనె ఎక్కువ కాగిపోయింది. అందుకే ఫస్ట్ వాయ బయటికి కొంచెం మాడిపోయినట్టుగా కలర్ వచ్చాయి కానీ లోపల ఉడకలేదు. సెకండ్ వాయ నుంచి మంచిగా వచ్చాయి అనమాట. ఇంకా చిన్న చిట్టి గారెలు వేసుకొని మంచిగా వేయించుకోవడమే. సో, మంటని హై ఫ్లేమ్లో పెడితే బయటికి కలర్ వస్తుంది కానీ లోపల కుక్కు కాదు, పచ్చిగా అనిపిస్తారు పప్పు ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గారెలు వేసుకొని వేయించుకోవాలి. వేడిగా తింటేనే బాగుంటాయి. చల్లగా తింటే అంత టేస్టీగా అనిపించవు. సో, మంచిగా వేడిగా వేసుకొని హ్యాపీగా తిన్నాము. ఎక్కువ ఏం తినలేదు. మిగతా పెన్నంతా ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికి కొంచెము చపాతీ తిన్నాము, చాయ్ తాగినాము, నేను కొబ్బరి నీళ్ళు తాగిన. సో, ఇంకవన్నీ చేసిన తర్వాత ఇంకేం పడుతుంది, పట్టదు కదా అని చెప్పేసి ఒక 2 వాయిలు వేసాను, తినేసాము. మిగతా పిండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో, కొంతమంది మధ్యలో హోల్ పెట్టుకొని చేసుకుంటారండి ఈ పెసరపప్పు గారెలో కూడా. అది మన ఇష్టము. సో, హోల్ పెడితే ఏంటంటే మంచిగా ఉడుకుతుందని ఉద్దేశమేమో కానీ సో, నాకు మా అమ్మ అయితే ఇలానే నేర్పించింది. నాకు అది ఇలానే అలవాటు. సో, లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ కూడా తొలి ఏకాదశి పండుగ వచ్చింది కదా, ఆ రోజేమో మసాలా గారెలు చేశాననమాట. సో, ఈరోజు పెసరపప్పు గారెలు చేశాను. ఇంక ఒక 2 వాయిలు వేసుకొని తినేసాము. అలాగే మధ్యాహ్నం లంచ్లోకి బగారా రైస్, చికెన్ కర్రీ చేసుకున్నాం అనమాట. సో, వాటి కోసం అన్ని వెజ్జెస్ అన్ని కట్ చేసి పెట్టేశాను. సో, కట్ చేసుకుంటే ఒక పని అయిపోతుందని చెప్పేసి వెజ్జెస్ అన్ని కట్ చేసి బియ్యం కడిగేసి ఇంకా మేము టెంపుల్కి వెళ్ళిపోయాము. మాకు దగ్గరలో అమ్మవారి గుడి ఉంటుందన్నమాట, బంగారు మైసమ్మ గుడి. ఇంకా అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి ఒక ప్రదర్శన చేసేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చాక ఇంకా బోల్డెన్ బట్టలు ఉంటే పైన అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ రెండో దఫా కూడా వేసాను బట్టలు. బెడ్షీట్స్ ఉంటే అవన్నీ ఆరేసి వచ్చేసి గిన్నెలన్నీ సదిరేసుకొని ఇంకా వంట అయితే బగారా రైస్, చికెన్ కర్రీ చేసుకున్నాను. ఏ నాన్ వెజ్ కర్రీలో అయినా సరే అండి కొంచెం కసూరి మెంతి వేసుకొని చేసుకున్నట్లయితే మెంతి కూర వేసుకున్న ఫ్లేవర్ వస్తుంది. చాలా బాగుంటుంది. ట్రై చేయండి.
ఆ విధంగా లంచ్‌లోకి అయితే బగారా రైస్ విత్ చికెన్ కర్రీ. సో, అక్కడితోనైతే సండే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో, ప్రతి వ్లాగ్‌లో ఒక రెసిపీ షేర్ చేస్తాను కాబట్టి, ఈ వ్లాగ్‌లో పెసరపప్పు గారెలు చేశాను. ఇంకా ఎవ్రీ టైమ్ చికెన్ కర్రీ, కీమా కర్రీ చాలా సార్లు నా స్టైల్‌లో ఎలా చేయాలో చాలా సార్లు పోస్ట్ చేశానని చెప్పి, మళ్ళీ సెపరేట్‌గా ఈ కర్రీ రెసిపీస్ అయితే ఏం పెట్టాలనమాట. ఇంకా సింపుల్‌గా పండగ గదా! వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. బగారా అన్నం, చికెన్ కర్రీ మస్తు అయిందనమాట. సో, చాలా బాగా అయింది. వీటితోనైతే సండే లంచ్ మంచి సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. అండ్ మధ్యాహ్నం ఒక న్యాప్ తీసేసుకొని సాయంత్రం అయితే ఇంకా చాయ్ పెట్టేశాను. మా వారు పెద్దగా బేసిక్‌గా కాఫీ లవర్ కాదు ఆయన. సో, ఆయన ఏదైనా తాగుతారు. ఇంకా అసలు పెళ్ళైనప్పటి నుంచి చాయ్ ఎక్కువ అలవాటైందని చెప్పి ఆయన అంటూ ఉంటారు. సో, ఈవినింగ్ చాయ్ పెట్టేశాను. వాతావరణం ఆల్ ఆఫ్ సడన్‌గా మధ్యాహ్నం 3 అవుతే 1 నుంచే ముసురు స్టార్ట్ అయిపోయింది. ఆ ముసురులోనే బోనాలు పట్టుకొని అందరూ వెళ్తున్నారు. బట్ భలే సరదాగా కొంతమంది జప్పులు తీసుకొని మరి వెళ్తున్నారు. ఇంకా మన విషయానికి వచ్చినట్లయితే నాకు చాయ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్‌గా అనిపిస్తదండి. అందులో ఇంపార్టెన్స్ ఏముంది అనుకోవచ్చు. బట్ మనకిష్టమైన వాళ్ళతోని, మనం ఇష్టపడే వాళ్ళతోని ఏదైనా ఒక టైం ఒక 5 మినిట్స్ అయినా మనస్ఫూర్తిగా మాట్లాడుకోగలుగుతాము అని అంటే అది చాయ్ టైంలోనే అనిపిస్తూ ఉంటుంది. ఆ చాయ్‌ని ప్రశాంతంగా తాగాలి అనిపిస్తూ ఉంటుంది ఆ టైంలో. సో, మా మమ్మీ డ్యాడీ అయినా సరే, నేను మా వారైనా సరే, మీ మమ్మీ డ్యాడీ అయినా సరే, మీలో ఒకరైనా సరే, మీ చుట్టుపక్కల ఎవరైనా సరే, మీకు ఇష్టమైన వాళ్ళ సరే ఎవరితోనైనా సరే మీరు చాయ్ పెట్టుకొని పక్కన వాళ్ళకి కూర్చోబెట్టుకొని వాళ్ళతో మాట్లాడుతూ సరదా విషయాలు డిస్కస్ చేస్తూ చాయ్ తాగితే భలే అనిపిస్తుంది. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. సో, ఆ తర్వాత రేపటి కోసం అంటే మండే కోసం వెజిటబుల్స్ కట్ చేసి పెట్టాను. మండే మనలో టమాటా ఎర్రపప్పు చేద్దాం అనుకుంటున్నాను, దొండకాయ ఫ్రై. అండ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే చపాతీ చేద్దాం అనుకుంటున్నాను. చపాతీలోకి ఆలూ కుర్మా చేస్తాను. ఆలూ కుర్మా అండ్ టమాటా ఎర్రపప్పు 2 రెసిపీస్ కూడా షార్ట్స్ అయితే చేస్తే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. నా చిట్టి తల్లికి మండే హాలిడే కాబట్టి చిట్టి తల్లి ఇంట్లో ఉంటే తనకు అస్సలు ఉప్మాలు అస్సలు ఇష్టపడతలేదు. ఇక తన కోసం ఇంకేం చేయాలి, ఏం నానబెట్టలేదని చెప్పి చపాతీకి వెళ్ళిపోదాము అండ్ మధ్యాహ్నం నేను కూడా తినొచ్చు కదా అని. సో, చపాతీ పిండి కూడా నైట్ తడిపి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. జనరల్గా అప్పటికప్పుడు తడపొద్దు, ఫ్రిడ్జ్లో పెట్టొద్దు అంటూ ఉంటారు. బట్ నాకు టైం ఉండదండి. మండే మార్నింగ్ ఎంత బిజీగా ఉంటుందో మీకు తెలియంది కాదు హౌస్ వైఫ్స్ అండ్ మదర్స్కి. సో, ఇంకా వైట్ రైస్ కడిగేసాను. ఇంకా వైట్ రైస్ విత్ చికెన్తోని మళ్ళీ డిన్నర్ కంప్లీట్ చేసాము. అండ్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఫైనల్లీ వీడియో ఎండ్ చేసే టైం అయితే వచ్చేసింది. సండే రోజు వ్లాగ్ ఎంత వద్దనుకున్న 16 నుంచి 18 నిమిషాలు అయితే వ్లాగ్ అవుతుంది. సోది సుత్తి ఉంటే మీరు ఎక్కడ స్కిప్ చేసేస్తారేమో అని మళ్ళీ భయం. మంచిగా వీడియో గట్టిగా ప్రతి వ్లాగ్ ఒక 100 మందే చూస్తే ఈ పాటికి నా వాచ్ టైం అయిపోయేది, మానిటైజర్ అయిపోయేది ఛానల్. సింగిల్ డిజిట్స్ లాస్ట్ వీక్ అయితే మరీ ఘోరంగా. సో, అంతకుముందు వీక్ ఇంకా లాస్ట్ వీక్ వీడియోస్కి డబుల్ డిజిట్స్ అంటే 10 నుంచి 100 దాకా ఆ టైం అలా వచ్చాయి వ్యూస్. ఇంకేదేమైనా అంత మీ చేతుల్లో ఉంది. ఛానల్ మానిటైజర్ అవ్వాలి అంటే కొత్త కొత్త రూల్స్ వస్తున్నాయి. వేరే సాంగ్స్ ట్యూన్స్ పెట్టొద్దు, అది పెట్టొద్దు, ఇది పెట్టొద్దు అని దీనికి కొంచెం బాగా బ్రీఫ్గా చదివి మీతో డిస్కస్ చేస్తాను. సో, దట్స్ ద వ్లాగ్ ఆఫ్ సండే వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. సండే వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అండ్ కంటెంట్ ఉన్న వీడియోస్, షార్ట్స్, డివోషనల్ వీడియోస్, ఫుల్ వ్లాగ్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్తో. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్, నమస్తే. అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలి.